కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కక్ష రాజకీయాలకు తెరలేపింది. వైఎస్ఆర్సీపీ నేతలు సానుభూతి పరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయి పచ్చ తాలిబన్లు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు. కూటమి నేతల బెదిరింపులను తట్టుకుని నిలబడ్డ వారిని ఆర్థికంగా దెబ్బతీయాలని ఫిక్స్ అయ్యారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో దళితుల్ని కూడా చూడకుండా వైఎస్ఆర్సీపీలో ఉన్నారన్న అక్కస్తో జీవనాధారమైన బడ్డీ కొట్టుని పోలీసులతో తొలగించేసి రాక్షస ఆనందం పొందుతున్నారు కూటమి నేతలు. రాష్ట్రంలో కూటమి నేతల దమనకాండ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేతలను ఇబ్బంది పెట్టేందుకు పోలీసు వ్యవస్థను సైతం వాడుకుంటున్నారు. దీనికి ఉదాహరణే వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణం చెన్నంపల్లి వద్ద జరిగిన ఘటన. మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ రమాదేవి మామ చెన్నయ్య గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల ముందు ఓ బడ్డీ కొట్టు ఏర్పాటు చేసుకుని బతుకుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రమాదేవిని, ఆమె కుటుంబ సభ్యులను టీడీపీలోకి మారాలంటూ ఒత్తిడి తెచ్చారు స్థానిక టీడీపీ నేతలు. దీనికి ఒప్పుకోకపోవడంతో జీవనాధారమైన బడ్డీ కొట్టును కూల్చివేయించి కక్ష సాధింపు రాజకీయాలకు తెరతీశారు కూటమి నాయకులు. పార్టీ మారనందుకే తమ బడ్డీ కొట్టును కూల్చివేశారని కౌన్సిలర్ రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. దళితులం కాబట్టి అణిచివేసేందుకు స్థానిక కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు రమాదేవి. ఈ పొద్దు టీడీపీ ప్రభుత్వం వచ్చానే మా అంగడి వద్దని దొబ్బి చేసిన కొక్కిలింతో తీసుకొచ్చి వద్దని చెప్పము. ఈ రకంగా చేసి మమ్మల్ని గోడాడిస్తాను సార్. మమ్మల్ని ప్రభుత్వం లేక రాండి, టీడీపీ లేక రాండి, మీరు రాకుంటే మేము అంగడి తీపిస్తామని అంత పని చేస్తామని ఈ రకంగా చేస్తాను. మేము దళితులమనే కదా సార్ మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టించేది. ఈ రకంగా చేస్తారు సార్ మమ్మల్ని. ఇది మీకు న్యాయమేనా? గత 25 ఏళ్లుగా అడ్డూరాని బడ్డీ కొట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకానికి ఎలా అడ్డైందంటూ దళితులు ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్ రమాదేవి మామ చెన్నయ్యను పలుమార్లు పార్టీలో చేరమని ఒత్తిడి తెచ్చారు కూటమి నేతలు. ఆయన నిరాకరించడంతో స్కూల్ ముందు ఉన్న బడ్డీ కొట్టును తొలగించాలని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి చేత నోటీసులు అందజేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అన్యాయం గురించి తెలుసుకున్న కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా చెన్నయ్య బడ్డీ కొట్టు వద్దకు చేరుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పట్టణంలో అనేక అక్రమ దుకాణాలు ఉన్నాయి, వాటిని తొలగించిన తర్వాతే చెన్నై దుకాణం వద్దకు రావాలని వారు చెప్పినా అధికారులు మాత్రం పోలీసుల బలగాలతో చెన్నై దుకాణాన్ని తొలగించి టీడీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారు. దీంతో దళితులంతా కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు.